ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట్ట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. See the fight, the war. మీరు అనుకుంటుండొచ్చు అపవాది ఎప్పుడు చూసినా లోకస్తులతోటి, లోకపు మనుషులతోటి పోరాడుతున్నాడు, అందుకని వారు మరణిస్తున్నారు, అందుకని వారికి హఠాత్తుగా అకస్మాత్తుగా మరణిస్తున్నారు, లేకపోతే తెగులు వస్తున్నాయి, లేకపోతే ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ do you realize that the devil has nothing to do with those who don't trust in God? దేవుని నమ్మని వారికి, దేవునికి యందు భయభక్తులు లేని వారికి అసలు వారికి సంబంధమే లేదు. వాళ్ళు ఎట్లాగూ నా జిల్లాలో నా బ్యాచ్లో ఉన్నారు కాబట్టి నాకు బాధే లేదు, వాళ్ళని అసలు నేను కొంచెం కూడా కదపను అంటాడు. కానీ వాడి బాధంతా ఎక్కడ, వాడి బాధంతా వాడికి తిక్కబుట్టించేది, వాడికి బాధ కలిగించేది ఏంటిదంటే విశ్వాసుల్ని, సెయింట్ అంటే భక్తి పరునుల్ని, ఆయన ఎందు విశ్వసించిన వారికి. సో వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు చూసిన ఎలాగ యుద్ధము రేపాలా. ఇట్ ఈస్ ఆల్వేస్ అ కాన్స్టెంట్ బ్యాటిల్. ఎవరికి అంటే విశ్వాసులకి అపవాదికి, విశ్వాసికి అపవాది ఎప్పుడు. ఎందుకంటే మనం అందుకని వాక్యం తెలియజేస్తుంది, నేను పోరాడేది మనుషులు కాదు కానీ దురాత్మలతోటి. మనం పోరాడేది మనుషులు కాదు, రక్తము కాదు, మాంసము కాదు. వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ద ప్రిన్సిపాలిటీస్, లోకనాథులతోటి, దురాత్మలతోటి, శక్తులతోటి. అందుకనే గెలవలేకపోయాడంట. ఎప్పుడు గెలవలేకపోతాడంటే ముందు చూద్దామండి. మనం అందరం కూడా ఈ ఆత్మీయ యుద్ధంలో ఉన్నామని గ్రహించాలి. ఎంతోమంది గ్రహిస్తున్నారు నిజంగా. దిస్ ఈజ్ అ ఫైట్, దిస్ ఈజ్ అ వార్. ఏంటి, మనకి వివిధమైన యుద్ధాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చూద్దామా. ప్రేమించుటకు, ద్వేషుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు ఉంటుందంట. అయితే సమయము అన్నిటికీ కలదు అంటున్నాడు. ఈరోజు ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ వార్, ఒకవేళ మీరు యుద్ధంలో ఉన్నట్లయితే ఈ యుద్ధం అయిన వెంటనే దాని తర్వాత జయానికి కూడా సమయం ఉందంట. హల్లెలూయా. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ప్రైవేట్ వార్స్ టుడే, అంతరంగ యుద్ధాలు, వ్యక్తిగత యుద్ధము, వ్యక్తిగతంగా ఎన్నో పోరాటాలు, అంతరంగంలో బాధ, అంతరంగంలో అయోమయము ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు అన్నిటికీ సమయం కలదు, యుద్ధమునకు సమాధాన పడుటకు. అంటే యుద్ధం అయిన తర్వాత జయముకి కూడా మీకు సమయం ఉందంటున్నాడు అని అంటున్నాడండి. వీఆర్ ఆల్ ఇన్ దిస్ స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధము. నో వన్ అండర్స్టాండ్స్ ఇట్. ఏ మనుషుడు అర్థం చేసుకోలేడు. ఒకవేళ మీరు కానీ మీ హృదయం పంచుకోవాలని, మీ స్నేహితులకి కానీ, మీ భర్తకు కానీ, లేకపోతే ఎవరికైనా పంచుకోవాలని అనుకుంటే వారు ఒకవేళ మీ పైన తీర్పు తీరుస్తారు. నువ్వు అలా చేస్తున్నావు, నీ స్వభావం ఇలాగుంది, అందుకనే దట్ ఈస్ వై యువర్ ఫేసింగ్ అని యోబును కూడా ఆ 3 స్నేహితులు ఎలాగైతే తీర్పు తీర్చారో, నువ్వేదో పాపం చేసావు కాబట్టి నీకు ఇది అని అంటే అది కాదండి. వై డిడ్ గాడ్ సెండ్ జోబ్ ద బ్యాటిల్? ఎందుకు యోబుకి దేవుడు యుద్ధం పంపించాడు? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏమైనా ద్రోహం చేస్తాడా? ఎవరికైనా అన్యాయం చేస్తాడా? నథింగ్. హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్, అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. కానీ ఆయన విశ్వాసి కాబట్టి అపవాది ఆయన పైన యుద్ధానికి వచ్చాడు. ఈరోజు మనుషులు అర్థం చేసుకోలేరేమో. ఆ యోబు స్నేహితులాగా మన పైన నిందలు వేస్తున్నారు. నీకు ఈ శ్రమ, నువ్వు అది చేసావు కాబట్టి, నీలో ఏదో తప్పు ఉంది కాబట్టి, నువ్వు ఏదో నేరం చేస్తావు కాబట్టి, నీ పుట్టుకే బాలేదు, నువ్వు పీడదానివి, నువ్వు శనిదానివి అని ఇట్లాంటి మాటలు క్రైస్తవులు కూడా మాట్లాడుతూ ఉంటారండి. ఇంత భయంకరమైంది కదా. ట్రబుల్ ఆఫ్టర్ ట్రబుల్. ఆర్ యూ ఫేసింగ్ ట్రబుల్ ఆఫ్టర్ ట్రబుల్? శ్రమ వెంబడి శ్రమ, పోరాటం వెంబడి పోరాటం, సమస్య వెంబడి సమస్య. వాట్ ఈస్ దిస్? వెన్ విల్ దిస్ కమ్ టు అన్ ఎండ్ అనే పరిస్థితులు ఉన్నారేమో. కానీ మీరు గ్రహించాలి ఏంటిదంటే యుద్ధంలో ఉన్నారు. ఆత్మీయ యుద్ధము, వ్యక్తిగత యుద్ధము, అంతరంగ యుద్ధము. నో బడీ సీజెస్. ఎవ్వరు చూడరు, ఎవరికి అర్థం కాదు. దేవునికి తప్ప. అదొకవేళ మీరు మీ ఫినాన్షియల్ యుద్ధంలో ఉన్నారేమో. ఎంత సంపాదించినా మిగలట్లేదే, ఎంత సంపాదించినా, ఎన్ని ఓటీలు చేసినా, ఎంత కష్టపడినా డబ్బులు రావట్లేదే, మాకు ఎదుగుదల లేదే. పిల్లలతోటి యుద్ధమేమో, పిల్లలు మాట వినట్లేదే, పిల్లలు తిరగబడ్డారే అని ఇదొక రకమైన యుద్ధం.
ఇంకా ఎన్నో రకాలైన యుద్ధాలు మనం చూస్తుంటాం. స్నేహితులతోటి యుద్ధం, మన అంతరంగంలో యుద్ధం. సో వీ డు నాట్ అండర్స్టాండ్ వేర్ దిస్ కమ్స్ ఫ్రమ్. ఇట్ మైట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. ఇంకొకటి ఏంటిదంటే మన శరీరం నుండి వచ్చే యుద్ధం. ఇది అస్సలైన యుద్ధం. ఏంటిదంటే దేవా, పౌలు అంటాడు కదా, నాకు ఏది మంచిదో అది చేయలేకపోతున్నానయ్యా, కానీ నేను ఏదైతే ద్వేషిస్తున్నానో అదే చేస్తున్నాను. అది యుద్ధం అండి. ఈరోజు విశ్వాసులకి ఏంటంటే యుద్ధము, వారికి తెలుసు ఏది చేయాలో, వారికి తెలుసు ఏది మంచిదో, కానీ అది చేయలేక ఏదైతే దేవుడికి అసహ్యమో, ఏదైతే అసహ్యమైన పాపం అని తెలుసో అదే చేస్తున్నామంటే, ఏదైతే ద్వేషిస్తున్నామో. హూ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్ అన్నాడు పౌలు. ఎవరు ఈ శాపపు, ఈ మరణపు ఆ శరీరం నుండి నన్ను విడిపించగలిగింది అని పౌలు అంటాడు. ఈరోజు ద్వేషించుచున్నదే చేస్తున్నాం. ఎందుకంటే అపవాది మనల్ని అలా ప్రేరేపిస్తున్నాడు. అపవాది మనల్ని ప్రేరేపిస్తుంటే మనం లొంగిపోతున్నాం. సమ్టైమ్స్ ద పెయిన్ ఇస్ సో డీప్. ఆ బాధ అనేది ఎంత లోతుగా ఉంటుందంటే వి డోంట్ ఈవెన్ హ్యావ్ వర్డ్స్. అసలు మాటల్లో కూడా చెప్పుకోలేనిది. నో వన్ కెన్ టెల్. ఒకవేళ మీరు దేవుని సంఘానికి వచ్చి, ఆయన ఆలయానికి వచ్చి ఏంటిదంటే ఒక పాట పాడితే అయిపోతుందేమో, ఒక పాట పాడితే దుఃఖమంతా ఎగిరిపోతుంది అని అనుకుంటూ ఉంటాం చాలామంది. ఒక మంచి వాక్యం వింటే దుఃఖమంతా ఎగిరిపోతుంది అని అనుకుంటాం. మీరేదో తప్పు చేస్తారు, అందుకనే మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, అప్పుడు ఈ దుఃఖమంతా వెళ్ళిపోతుంది, ఎగిరిపోతుంది అని అనుకుంటారు. నాట్ వన్ సాంగ్, నాట్ వన్ సర్మన్ క్యాన్, నథింగ్ కెన్ డూ. ఓన్లీ ద టచ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు తాకితే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప నోబడీ కెన్ హెల్ప్. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని అనుమతిస్తాడంట. దేవుడు కూడా సర్లే వెళ్ళు, జస్ట్ గో హెడ్. ఎందుకంటే హీ వాంట్స్ అస్ టు సర్వైవ్. దీని నుండి బయటపడాలని, దీన్ని సహించి భరించి ఓడ్చుకుని జయశీలులుగా బయటికి రావాలని దేవుని ఆశ అంట. ఈరోజు మీరు దేవుడు జోక్యం చేసుకోవాలని ఆశపడుతున్నారా? వేర్ ఎవర్ యు గో, ఇట్స్ దేర్. ఎక్కడికి వెళ్ళినా మనం అంటా ఉంటాం, ఇందాక చెప్పాను కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మన తల్లిదండ్రులకి ఏం చెప్తాము? అంత బాగునేది. మీరు హృదయంలో నిజంగా బాగుందా? అంతరంగంలో బాగుందా? మీ భర్తకి ఏంటి అలాగున్నావంటే, ఏం లేదండి, అంత బాగుందండి, ఏం లేదు, నాకేం తక్కువ అని అంటారు కదండి భార్యలు. భర్తలను అడిగితే ఏమంటారు? అవునులే, కొన్ని ఆఫీస్లో టెన్షన్స్లే అని అలాగా జస్ట్ బ్రష్ ఆఫ్. అదే ఈ డబ్బుల సమస్య, ఇది సమస్య, అందుకే అట్లుంది. కానీ నిజంగా అదేనా మీ సమస్య? అది కాదు కదా. బట్ దిస్ సో మెనీ థింగ్స్ దట్ ఈస్ రన్నింగ్ బిహైండ్ ఇన్ యువర్ మైండ్. ఒకవేళ 1000 మంది మనుషులు వచ్చి మీ చుట్టూ ఉండి ఏం కాదులే, పర్వాలేదులే, దేవుడు జయమిస్తాడులే అని చెప్పినా కానీ ఎవరు తీసివేయలేరండి. ఐ హ్యావ్ బిన్ త్రూ దట్. నో బడీ కెన్ డూ ఇట్. నో బడీ కెన్ హెల్ప్ ఇట్. చాలామంది థెరపీ అంటారు. ఫిజియోథెరపీ కాదు ఇది. సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్తారు, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. థెరపీ అని ఇప్పుడు ఈ మధ్యకాలం మరీ ఎక్కువగా విజృంభిస్తుంది. ఎందుకు అని అంటే 100%లో కనీసం 80% కృంగుదల, నిరుత్సాహం, అయోమయం, ఆందోళనతో ఉన్నవారే. అయితే చాలామంది క్రైస్తవులు అని పిలువబడేవారు కూడా ఈ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. దే గో టు ది సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్. ఎందుకు అని అంటే వారు మనకేదో సలహా ఇస్తే, వారు మనల్ని ప్రోత్సహిస్తే, వారు మనల్ని బలపరుస్తే, ఓదారుస్తే వీ కెన్ ఫీల్ బెటర్. అసలు అన్నిటికంటే ఎక్కువగా థెరపిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు తక్కువగా మాట్లాడతారు. ఎవరైతే వచ్చారో పేషెంట్ వాళ్ళే ఎక్కువగా చెప్పుకుంటారు. అసలు ఎందుకు అంత తేలిగ్గా ఉంటుంది అయిన తర్వాత అని అంటే వారిని అడిగితే ఎవరికి చెప్పుకోరు కదా. వారి హృదయంలో కుమిలిపోతూ ఉంటారు కదా, వారి హృదయంలో అంతా చేర్చుకుపోయి ఉంటుంది కదా. అదంతా వారు ఆ థెరపిస్ట్ ముందు కక్కేస్తే అప్పుడు నెమ్మది ఉంటుంది. వారు ఏమన్నారో తర్వాత సంగతి. కానీ వీరి హృదయంలో ఉన్నది పంచుకున్నారు కాబట్టి, వీరి హృదయంలో ఉన్నది కక్కేశారు కాబట్టి అప్పుడు వాళ్ళకి తేలికగా ఉంటుంది. ఈరోజు సగానికి సగం బాధ ఎందుకంటే చెప్పుకోలేని బాధ, అంతరంగ యుద్ధాలు. దేవుడు మొదటిగా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఏం చేయమంటున్నాడు తెలుసా అండి? నా చేతులు వదిలే, జస్ట్ లీవ్ ఇట్ ఇన్ మై హ్యాండ్స్. భారభరితమైన ఆత్మతోటి ఉన్నారా? ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్, ద సీజన్ ఆఫ్ హెవీనెస్. చూడండి, అన్నిటికీ సమయం కలదు అని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. ఏంటిదంటే నవ్వుటకు, ఏడ్చుటకు సమయము, పెళ్ళి ఆపుటకు కూడా ఒక సమయం ఉంటుంది, సమాధానపరచడానికి, యుద్ధం చేయడానికి ఒక సమయం ఉంటుంది, చచ్చుటకు పుట్టుటకు సమయం, అన్నిటికీ సమయం ఉంది అని అంటాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది. ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుచుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంచెం కాలం. ఈ కొంచెం కాలంకే మనం అందరము అయోమయం అయిపోతాం, చాలా హెవీ అయిపోతాం. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ ద సీజన్ ఆఫ్ హెవీనెస్, సీజన్ భారభరితమైన ఆత్మ. ఎంత ధనవంతుడు అవ్వనివ్వండి, ఎంత దరిద్రుడు అవ్వనివ్వండి, ఎంత అందచందాలు అవ్వనివ్వండి, ఉండనివ్వండి, ఎంత గొప్ప స్థితిలో ఉండనివ్వండి, ఎంత దీన స్థితిలో ఉండనివ్వండి, ఎవ్రీ పర్సన్ గోస్ త్రూ అ సీజన్ ఆఫ్ హెవీనెస్, భారభరితమైన ఆత్మ. అర్థం కాదు, ఏంటయ్యా ఇది ఇంత హెవీగా ఉంది, ఏంటయ్యా ఇంత తట్టుకోలేకపోతున్నాను, ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ, నేను ఏం చేయాలయ్యా అని అంటే దేవుడు అన్నాడు, కొంచెం కాలం, కొంచెం కాలమే. ప్రస్తుతమైన శోధనలు కొంచెం కాలమే. ఈరోజు దేవుడు మీతోటి చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడు, కొంచెం కాలం సహించు, కొంచెం కాలం ఓర్చుకో. ఈ టైమ్స్ ఆఫ్ రిజెక్షన్, ఒకలాంటి అందరూ రిజెక్ట్ చేస్తున్నారేమో, అందరూ తెలియకుండా తృణీకరిస్తున్నారేమో, అర్థం కావట్లేదు. వై, వాట్ డిడ్ ఐ డూ రాంగ్, నేను ఏం తప్పు చేశాను, నేను నమ్మకంగా ఉన్నాను కదా, నేను ప్రార్థనతో ఉన్నాను కదా, నేను వాక్యాన్ని చదువుతున్నాను, నేను దేవునికి ఎంతగానో దగ్గరగా ఉన్నాను కదా, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై డూ ఐ ఫీల్ దిస్ హెవీనెస్. ఎన్ని ప్రార్థనలు చేసిన, ఎన్ని పాటలు పాడినా నాకు ఇది వెళ్ళట్లేదే, ఈ ఆత్మ నన్ను విడిచిపోవట్లేదే. ది స్పిరిట్ ఆఫ్ హెవీనెస్, దట్ ఈస్ అ సీజన్. అది కేవలం ఒక కాలం మటుకే, కొంచెం కాలం. ప్రస్తుతమైన శోధనలు ప్రస్తుత కాలము, ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధమైన శోధన చేత మనం బాధపడుతున్నాం.